నమస్కారం అండి. రికార్డ్ చేసి కొన్నాళ్ళయింది. ఇక్కడ న్యూ ఇయర్, ఇక క్రిస్మస్, అన్ని సెలవులు. సో నేను ఏదో ఊరెళ్ళాను. సో అందుకని రికార్డ్ చేయలేదు. ఇక నుంచి అగైన్ ప్రయత్నిస్తాను వారం వారం రికార్డ్ చేయడానికి. పైగా మా వీడియోలకి పెద్ద ఎక్కువ వ్యూస్ ఏమి వచ్చేయట్లేదు. వచ్చేస్తాయని కాదు నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది, కానీ అది కూడా ఆ, ఒక ఫ్యాక్టర్. కొన్ని ఇంతకు ముందు చేసిన వాడికి రెండు రెండు వ్యూస్, మూడు వ్యూస్ ఉన్నాయి. అది తప్పదులే, ఇంకా చేస్తూ ఉంటే అవి వస్తాయి. కానీ ఓకే. సో ఇవాళ నేను ఆ, ఇంకొక ఈ మధ్యన రాశాను నా బ్లాగ్లో. దాని గురించి మాట్లాడతాను. ఏంటంటే ఇది ఆ, అసలు అంటే బ్రాడ్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు మనకి ఏఐ అనేది ఒక రెవల్యూషన్ జరుగుతోంది. ఆ రెవల్యూషను డెమోక్రటైజ్ అవ్వకపోతే ఆర్ కమాడిటైజ్ అవ్వకపోతే, అంటే మామూలు మనుషులు, ఇప్పుడు మనలాంటి వాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఉన్న, నేను బిలియనీర్ కాదు, మీరందరూ బిలియనీర్స్ మిలియనీర్స్ కాదు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏఐ వాడడము, ఆ, ఇప్పుడు వాడుతున్నది చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఇలాంటివి వాడుతున్నాం మనము. మన ఎక్స్పీరియన్స్, డబ్బులు ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉండకపోతే ఏమిటి అనే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ రాసిందనమాట ఇది. ఇప్పుడు వన్ ఆఫ్ ద రియలీ బిగ్ వండర్స్ ఈ మధ్యకాలంలో మనము చూస్తున్నది ఏంటంటే, మనం ఇప్పుడు గూగుల్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాము. ఇవన్నీ మనం వాడేది, ఒక జెఫ్ బెజోస్ కానీ ఒక ముఖేష్ అంబానీ కానీ వాడేది ఒకటే గూగుల్. వాళ్ళకు సెపరేట్ గూగుల్ లేదు. వాళ్ళు ఎన్ని డబ్బులు కట్టినా కూడా వేరే గూగుల్ ఏమి ఉండదు వాళ్ళకు. దాన్ని ఏం మంచిగా ఎక్కువ పని చేయలేదు అది. కానీ ఇప్పుడు ఏఐలో అలా డబ్బులు ఉన్న వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళని, ఇప్పుడు మనలాంటి వాళ్ళు డబ్బులు లేని వాళ్ళం ఏం కాదు, కానీ అల్ట్రా రిచ్కి మామూలు వాళ్ళకి ఆ డివైడ్ ఉండబోతోంది అనేది నా ఆలోచన అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటిది ఇండియన్స్ ప్లస్ గ్లోబల్ సౌత్ అంటారు అలాంటి దేశాల్లో ఎక్కువ ప్రాబ్లం ఉండబోతుంది అనేది నా నా థీసిస్ ఇక్కడ. ఆ, మన హిస్టారిక్గా చూసుకుంటే, చారిత్రాత్మకంగా చూసుకుంటే, టెక్నాలజీ అనేది ఎప్పుడైనా ప్రింటింగ్ ప్రెస్ కానీ, రైల్వేస్ కానీ, కంప్యూటర్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ ముందు చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి మాస్ అడాప్షన్ వచ్చిన తర్వాత వాటి ప్రైస్ పడిపోతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా కొత్తల్లో వచ్చినప్పుడు $500 పెట్టి ఫోన్ కొనాలంటే, అప్పట్లో 500, ఇప్పుడు 5,000. ఆమ్, అది పెట్టి ఫోన్ కొనాలంటే మామూలు వాళ్ళు కొనలేరు అనమాట. ఇంత కంప్యూటర్లు కూడా అంతే. 1970స్లో కంప్యూటర్ అంటే మా ఇల్లంత ఉండేది. ఇల్లంత కంప్యూటర్ కొనుక్కోవాలంటే ప్రతి వాళ్ళు కొనలేరు కదా, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు, యూనివర్సిటీస్, పెద్ద పెద్ద కంపెనీలు కొనేవి. అలా అది తర్వాత తర్వాత ఇప్పుడు చీప్ అయిపోయి ప్రతి ఒడు కంప్యూటర్ ఉంది, ప్రతి ఒడి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. అది కామన్ ట్రెండ్ అనమాట టెక్నాలజీకి. ఏఐ ఇప్పటికైతే అలాంటి రూల్సే ఉన్నాయి. ఇప్పుడు నా చాట్ జీపీటీ, మీ చాట్ జీపీటీ ఒకటే, నా చాట్ జీపీటీ, ముఖేష్ అంబానీ చాట్ జీపీటీ ఒకటే. అలాంటి రూల్సే ఉన్నాయి మోస్ట్లీ. కానీ ఇప్పుడు స్లోగా అది డైవర్జ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. అంటే మనకి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ రూల్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ రూల్స్ ఫాలో అవ్వడానికి కారణం ఏంటంటే, ఈవెన్ దో అవి చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చాట్ జీపీటీ, GPT-4 కానీ GPT-5 కానీ అవన్నీ ట్రైన్ చేయాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది దాని వెనకాల. కానీ వాటికి న్యూ ఆల్గోరిథమిక్ ఎఫిషియన్సీ అంటారు, లోరా కానీ, క్వాంటైజేషన్ కానీ, మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కానీ, ఇట్లాంటివి రావడం వల్ల మనం దాన్ని ఈజీగా చేయగలుగుతున్నాం. అంటే మనము ఆ, ఈజీగా అందరికీ పంచగలుగుతున్నాము. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, సడన్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ వస్తున్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ అంటే, ఇప్పుడు మనకి సైంటిస్ట్స్ ఉన్నారు. సైంటిస్ట్ చేయాలంటే, ఏఐని వాడాలంటే ఒక టైప్ ఆఫ్ ఏఐ వాడతారు వాళ్ళు. ఆ అది స్పెషలైజ్డ్ ఏఐ అంటారు. ఆ ఏఐ చాలా ఎక్కువ కంప్యూటేషన్ కావాల్సి రావచ్చు. లేదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక సెపరేట్ టైప్ ఆఫ్ ఏఐ కావాల్సి రావచ్చు. ఆ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కేపబిలిటీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఇప్పుడు టైం ఇక్కడ చూస్తుంటే అడ్వాన్స్మెంట్స్ టైం తీసుకున్నాము, కేపబిలిటీ ఇలా పెరుగుతోంది కాన్స్టెంట్గా. అంటే చూస్తున్నాం కదా మనం లాస్ట్ 2 ఇయర్స్గా, GPT-3 కంటే GPT-4 బాగుంది, GPT-4 కంటే GPT-5 బాగుంది. అలా మన ఏఐ మోడల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు వీడియో, ఆడియో, ఇమేజెస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయగలుగుతున్నాయి, జనరేట్ చేయగలుగుతున్నాయి. చాలా ఇంప్రూవ్ అయింది మన లాస్ట్ 2 ఇయర్స్గా. కానీ చూసుకుంటే మీరు, అఫోర్డబుల్ యాక్సెస్ అనేది ఇలా స్లోగా, ఇప్పుడు మనము మోస్ట్ లైక్లీ ఇక్కడ ఉన్నాం అనుకోవచ్చు, కానీ ఇలా ఆ అడ్వాన్స్మెంట్, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే కేపబిలిటీ, అఫోర్డబిలిటీ గ్యాప్ ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తుంది అనేది నేను ఆ, నా ఆలోచన అనమాట. అది ముందు ముందు అలా జరగబోతుంది అనేది. ముందు ముందు జరగకపోతే మంచిది, జరిగే ఛాన్స్ ఉంది, అది జరగకుండా చూసుకోవాలనేది నేను ఆలోచన అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, మనము ఒక ఈ చీప్గా ఏఐ డిప్లాయ్ చేయగలగడం అనేది
ఇంకా లిమిట్స్కి హిట్ అవుతున్నాం మనం ఇప్పుడు. పెద్ద పెద్ద యాజ్ మనం మోర్ అండ్ మోర్ పెద్ద మోడల్స్ తయారు చేసిన కొద్దీ మనకి మోర్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ మనలాంటి దేశంలో ఇప్పుడు జీపీటీ వాళ్ళు, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ కానీ, గూగుల్ జెమినై కానీ, వాళ్ళ ఇప్పుడు మోడల్ ఏంటంటే వాళ్ళు వెనకాల ఏం వాడుతున్నారు అనేది మనకి చెప్పరు. మనకి అన్నిటికీ చాట్ జీపీటీ 5 అంటారు. కానీ అది ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టలేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి లోవర్ క్వాలిటీ మోడల్ ఇస్తారు. డబ్బులు కట్టగలిగే వాళ్ళు ఉన్నప్పుడు హైయర్ క్వాలిటీ మోడల్ ఇస్తారు. అది బ్లాక్ బాక్స్ లాగా ఉంటుంది మనం ఏ మోడల్ వాడుతున్నాము అనేది. ఆ, ఇప్పుడు ఈ ఎకనామిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యాజ్ ఇప్పుడు ఈ మోడల్స్ డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ, ఈ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొద్దీ దాని కాస్ట్స్ అనేవి తగ్గకపోవడం వల్ల డబ్బులు కట్టలేని వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నారు వాళ్ళ పర్చేసింగ్ పవర్, పర్చేసింగ్ ప్యారిటీ చాలా తక్కువ ఉంటుంది యూఎస్లో వాళ్ళతో కంపేర్ చేస్తే. వాళ్ళకి తక్కువ గ్రేడ్ మోడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనము ఇప్పుడు చూస్తున్న ఏఐ, మన ఏదో కన్జ్యూమర్ ఏఐ ఉన్నా మనం చాట్ జీపీటీ వాడడం కానీ అవి చూస్తున్నాం కదా. కానీ అసలైన కేపబిలిటీస్ ఫ్రంటియర్లో, అంటే ఇప్పుడు ఈ కంపెనీ లోపల, లేదంటే సైంటిస్ట్కి స్పెషల్గా, బయాలజిస్ట్కి స్పెషల్ ఏఐస్ ఉన్నాయి, కోడింగ్కి స్పెషల్ ఏఐస్ ఉన్నాయి. అవి ఇంకా మనకు తెలియదు అవి అసలు అలాంటివి ఉన్నాయని. అవి ఇప్పటికైతే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అవి వాడడానికి. ఇప్పుడు వీడియో జనరేషన్ ఉంది, అది చాలా చాలా ఎక్స్పెన్సివ్. మనకి ఇప్పుడు 8 సెకండ్స్ లిమిట్ ఎందుకు పెడుతున్నారు వీడియో జనరేషన్లో, అది చాలా ఎక్స్పెన్సివ్ కనుక పెడుతున్నారు. కానీ మనం ఒక మూవీ క్రియేట్ చేయాలనుకోండి ఏఐతో చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతో, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అటువంటివి మనకి నేను $1000 కడితే కానీ మీకు యాక్సెస్ ఇవ్వను అన్నారనుకో ఎప్పటికైనా, అది ఇంకా మనకి చీప్ అవ్వలేదంటే అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు కన్జ్యూమర్ ఏఐ ఉంది, ఫ్రంటియర్ ఏఐ ఉంది. ఫ్రంటియర్ ఏఐ ఇప్పటికి ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ మొన్న సాల్వ్ చేసి గూగుల్ ఇంకా ఓపెన్ ఏఐ, అది చాలా బిగ్ డీల్ అయింది. కానీ అటువంటి మోడల్స్ మనకి యాక్సెసిబుల్ ఉండవు. లేదంటే న్యూ మాలిక్యూల్స్ డ్రగ్స్కి చేయడం, నేను బయాలజీ డిజైన్స్ గురించి చెప్పాను. సో ఇటువంటివి ఆ, ఈ ఈ ఈ ఈ డివైడ్ వచ్చేస్తుంది మన దగ్గర. కానీ ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏఐ స్పీడ్ స్లో అయిపోతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ 4 కంటే చాట్ జీపీటీ 5 అంత గొప్ప ఇంప్రూవ్మెంట్ ఏం లేదు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏమవుతుందంటే నిజానికి మనకి చెప్పంది ఏంటంటే వాళ్ళు జీపీటీ ఫైవ్ చాలా మంచిది జీపీటీ 4 కంటే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి చెప్పకుండా జీపీటీ 4నే వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు మన జీపీటీ 5 అని చెప్పి. దానివల్ల మనకి ఈ యాక్సెస్ డిస్టార్షన్ అంటారు దాన్ని. దానివల్ల మనకి ఎక్స్ట్రాడినరీ సిస్టమ్స్ ఉన్నా కూడా మనం వాటి కేపబిలిటీస్ చూడలేకపోవచ్చు ఎప్పటికైనా. సో ఇది స్లో డౌన్ ఇన్ ఇన్నోవేషన్ కాదు, స్లో డౌన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఫ్రాంటియర్ బాగానే పెరుగుతోంది కానీ యాక్సెస్ దాని ఎకనామిక్స్ వల్ల అనేది పెరగట్లేదు అనమాట. సో ఇంటర్నెట్ లాగా ప్రతి ఒళ్ళు వాడుకునేలాగా ఉండకపోవచ్చు. మెయిన్ ఫ్రేమ్స్ నేను ఇందాక చెప్పాను కదా, మన ఇల్లు అంతా కంప్యూటర్ ఉండేది అది వరకు, కొంతమందే కొనగలిగేవారు. అలా అయిపోతుందేమో ఏఐ యాక్సెస్ అనేది అనేది నా ఆ, ఆలోచన అనమాట. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే పెద్ద కంపెనీలకి కాస్ట్ అనేది, ఇప్పుడు ఓపెన్ ఏఐకి $20 కట్టగలిగే వాళ్ళు 10,000 మంది ఉన్నారంటే అది $2,00,000 ఇస్తుంది వాళ్ళకి. అలా కాకుండా $1,000 కట్టగలిగే వాళ్ళు 200 మంది ఉన్నా చాలు. 10,000 మంది కంటే 200 మంది $1,000 కట్టగలిగితే అది కూడా $2,00,000 ఇస్తుంది. వాళ్ళకి ఆ 200 మందిని సర్వ్ చేయడం ఈజీయా, 1,000 మందిని సర్వ్ చేయడం ఈజీయా? సో అలా అనమాట. సో ఆ డిఫరెన్స్ చాలా తేడా చేస్తుందనమాట దానికి. మనకి ఎటువంటి సిస్టమ్స్ మనం తయారు చేయగలుగుతాము అనేది, ఇప్పుడు మనం న్యూ మెటీరియల్స్ తయారు చేయడం కానీ, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, ఇటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేయడం కానీ, ఇటువంటివి చేయడానికి ఈ కాస్ట్ అనేది బ్యారియర్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో మనము దానికి ఏం చేయాలంటే హోప్ఫుల్లీ మనము ఈ ఫస్ట్లీ అసలు ఇలా ఆలోచించి, అంటే ఇలాంటి కాన్షియస్నెస్ పెట్టుకొని దానివల్ల మనము యూనో ఈ ఏఐ యాక్సెస్ ఎలా జరుగుతోంది అనేది చూసుకుంటూ ఉండాలి. ఆ, తర్వాత మనము న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడున్న ఆర్కిటెక్చర్ కాదు, ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అని ఉంది, దాని కాకుండా దాని మీద న్యూ న్యూ టెక్నిక్స్ కనుక్కోవాలి. లేదంటే హార్డ్వేర్ అడ్వాన్సెస్ ఉండాలి. అంటే ఇప్పుడున్న జీపీయూ చిప్స్ మీద ట్రైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. అలా కాకుండా వాటి బెటర్ ఆర్కిటెక్చర్స్ కనుక్కోవడం, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి న్యూ టెక్నాలజీస్ కనుక్కోవడం, వాటి వల్ల ఆ, ఈ యాక్సెస్ బ్యారియర్స్ అనేవి ఉండకుండా మనం చూసుకోవాలన్నమాట. సో మొత్తం నేను ఈ 10-15 నిమిషాలు మాట్లాడింది ఏమిటంటే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అన్నిటికంటే ముఖ్యంగా ఏఐ అనేది ప్రపంచాన్ని మార్చేస్తుంది.
కానీ ఏఐ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్గా యాక్సెస్ ఉంటుంది అని ఆలోచించడం మన తప్పు. అది తప్పు. అది జరగదు అట్లా. డెఫినెట్లీ దాని వెనకాల ఒక ఎకనామిక్ యాంగిల్ ఉంది. అటువంటిది జరగకుండా మనం ఉండాలి అంటే ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్న వాళ్ళు దాని ఈక్విటబుల్ యాక్సెస్ కూడా పాసిబుల్ అయ్యేలాగా చూసుకోవాలి అనేది చెప్పడమే ఈ వీడియో లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్.